సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ ఎస్జిడి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మనం కొన్ని పేపర్స్ కూడా చూస్తున్నాం. అందులో మ్యాథ్స్ బిట్లు చూస్తే కొన్ని మోడల్స్ మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్రెడీ నిన్న పేపర్ 2020 తారీఖున మ్యాథ్స్ పేపర్ చూద్దాం. అది షార్ట్ కట్స్ ఎలా చేయాలి, ఇదే మోడల్ ఇచ్చినప్పుడు మనకు నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇదే షార్ట్ కట్స్ వాళ్ళు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్క ఇచ్చాడు. ఇక్కడ 20,000పై 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీలు తేడా ఎంత అన్నాడు. ఆప్షన్లు ఇచ్చాడు. సో దీన్ని మనం ప్రాసెస్ ప్రకారం చేయాలంటే మనకు చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో చిన్న ఫార్ములా చూడండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే, ఇక్కడ డేటా మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే P × R/100 హోల్ పవర్ n. ఇక్కడ P అంటే ఏంటి? ఇక్కడ అసలు ఎంత మనకి 20,000. మరి R అంటే వడ్డీ రేట్ ఎంత మనకి 10/100. ఇక్కడ n అంటే సంవత్సరాలు అనమాట. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మనకి 2. సో 0 క్యాన్సిల్ కదా. అంటే 20,000 × 1/10 × 1/10. ఈ 2 సున్నాలు పోయింది. సో ఆన్సర్ మనకి 200. అంటే ఈ ఫార్ములా గుర్తుంటే మనకి విత్ ఇన్ 1 మినిట్ కన్నా తక్కువలో. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి. 28 హోల్ క్యూబ్ ప్లస్ -15 హోల్ క్యూబ్ ప్లస్ -13 హోల్ క్యూబ్ విలువ ఎంత అన్నాడు. సో ఇలా చూడండి, ముందు ఈ 3 కలిపి చూడండి ఒకసారి. 28 -15 -13 మొత్తం మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 0. కాబట్టి ఇక్కడ సూత్రం మనకి a + b + c = 0 అయినా a³ + b³ + c³ ఫార్ములా ఏంటి మనకి 3abc ఇదనమాట. అంటే 3 × a అంటే ఎంత 28 ఇది b ఎంత 15 c ఎంత 13. అంటే ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. మైనస్ మైనస్ ప్లస్ అంటే మనకు ఆన్సర్ వచ్చేది ప్లస్ వస్తుంది కాబట్టి ఈ 2 ఆన్సర్లు తప్పు అనమాట. ఇంక మిగిలిందల్లా మనకి ఈ 2 ఆన్సర్లు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది రైటు అనేది మనం ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం గుణకారం చేసేస్తాం. రైటే అది వేస్తారు. ఇప్పుడు మనకు టైం అయిపోతుంది, లాస్ట్ మినిట్లో ఉన్నాం. అప్పుడు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి అంటే ఇది అన్నిటికి ఉపయోగపడుతుందని కాదు, కొన్ని వాటికి మాత్రం మీరు ఎప్పుడంటే ఇది ఇంకా మనం ఆన్సర్ వదిలేసి ఇంకా ఏదో ఒకటి పెట్టేయాలన్న స్టేజ్లో ఈ సూత్రాన్ని ఉపయోగించుకోండి. కాకపోతే అన్నిటికీ మాత్రం పనిచేయదు. అది ఎలాగో చూడండి ఒకసారి. 3 వేసుకోండి, 8 2 కలపండి 10, మళ్ళీ 1 0 కలపండి 1, నెక్స్ట్ 5 1 కలపండి 6, నెక్స్ట్ 3 1 కలపండి 4. ఇప్పుడు చూడండి 3 1 3, 3 6 18, 18 4 72, 7 2 కలపండి 9. అంటే 2 ఆన్సర్లో ఏది ఎక్కడ 9 వస్తుందో చూడండి ఒకసారి. 8 3 11, 11 5 16, 16 1 17. అంటే టోటల్ ఎంత వచ్చింది అంటే ఇంకా ఆన్సర్ ఖచ్చితంగా ఇది అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగించుకోవాలి? మీరు లాస్ట్ టైంలో మనం ఇంకా పెట్టలేము అన్న టైంలో ఈ ఆప్షన్ ఉపయోగించుకోండి. అంటే అన్నిటికీ ఉపయోగపడుతుందని మాత్రం చెప్పలేము. ఓకే, మనం లాస్ట్ మినిట్లో మనకి చాయిస్ లేనప్పుడు ఒకవేళ 2 9 వచ్చేస్తే మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఒకటి 9 వచ్చింది కాబట్టి మనం ఈ ఆప్షన్ టిక్ పెట్టి కాసాగా అంటున్నాడు. జనరల్గా మన సూత్రం ఏంటి? 2 సంఖ్యల లబ్ధం = కాసాగు × గాసాబా కదా. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ గాసాబా ఇచ్చాడు. సో కాసాగా ఏమవుతుంది? సో ఇక్కడ నెంబరు /72 దీన్ని భాగిస్తే మనకి కాసాగా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడే దీని ముందు వీటిలో మనం షార్ట్ కట్ చెప్పుకున్నాం. వీలు కానప్పుడు మనం ఎలా చేస్తాం అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ కట్ చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ కూడా అప్లై అవుతుంది చూద్దాం మనం. ఇది ఏమిచ్చాడు మనకు? 1,55,520 ఇచ్చాడు. ఇక్కడ 72 × కాసాగా అన్నాడు. ఎన్ని కలపండి? 3 5 15 16, 16 2 18, 7 2 కలిపితే 9, ఇక్కడ 8 1 కలిపితే 9. ఇది 9 వచ్చింది, ఇది 9 వచ్చింది. అంటే కాసాగా ఆన్సర్ కూడా మనకి ఎంత రావాలి? కలిపితే అన్ని అంకెలు కలిపితే 9 రావాలి. ఇక్కడ 9 వచ్చింది చూడండి. ఇక్కడ 6 8 14, 14 1 15, ఇక్కడ 1 + 5 6 రాంగ్. నెక్స్ట్ 2 1 3, 3 6 9, 2 6 8 ఇది రాంగే. నెక్స్ట్ 9 1 10, 10 6 ఎంత వచ్చింది 16, ఈ 2 కలిపితే మనకి 7 వచ్చింది. సో ఇది రాంగే. ఇది వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్ 2160. అంటే ఇదే మెథడ్ అన్నిటికీ అప్లై అవుతుందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి 2 ఆన్సర్లు సేమ్ రావచ్చు. సేమ్ వచ్చినప్పుడు మనం
ఖచ్చితంగా ప్రాసెస్ చేయాల్సిందే. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే లాస్ట్ మూమెంట్‌లో ఇంక మనం ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తున్నాం అన్న టైప్‌లో ఇది కొంచెం ఒకసారి ట్రై చేయండి. ఒక్కోసారి చాలా సార్లు వర్కౌట్ అవుతుంది. అంటే ఇదే డీఎస్సీలో మనకు 2 సార్లు వర్కౌట్ అయింది 2 వీటిల్లో. అందులో మిగతా వీటిల్లో కూడా మనకు వర్కౌట్ అవుతుందని ఆశిద్దాం. ఒక్కోసారి వర్కౌట్ కాకపోతే ఇంక అలాగే మనకు ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మనకు ప్రాసెస్ తెలిసిన ప్రాసెస్‌లోనే చేయండి. లాస్ట్ మినిట్‌లో మనం ఏదో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. ఓకే. లో 27a² - a⁴ కారణాంకం ఏదవుతుందన్నాడు. ఇలా ఆప్షన్లు ఇచ్చాడు. దీన్ని మనం ప్రొసీజర్ ప్రకారం చేస్తే కొంత టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం తీసుకుంటారంటే A1 B1 తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 27 - 1 ఎంత వచ్చింది 26. ఇప్పుడు 26 కారణాంకం అయితే ఇందులో ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు A1 వేయాలి B1 వేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. A1 అంటే 9 - 3 + 1 9లో 3 తీస్తే 6 6 ఒకటి కలిపితే 7 7 26 కారణాంకం అవుతుందా? అవ్వదు. రెండో ఆప్షన్ 3a + b అంటే 3 + 1 4 4 26 కారణాంకం అవుతుందా? ఇది కాదు. ఇంకా థర్డ్ ఆప్షన్ ఇది కాకపోతే మనకి ఇది కూడా కాదు. ఇంకా ఆప్షన్ మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. అంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. 2b91a7 అనే 6 అంకెల సంఖ్య 9 చేత భాగించబడాలంటే a + b యొక్క కనిష్ట విలువ ఎంత అన్నాడు. 9 చేత భాగించబడాలంటే కండిషన్ ఏంటి మనకి? ఇవన్నీ కలిపేస్తే వచ్చిన అంకె కూడా 9 చేత భాగించాలి. అంటే 2 + b + 9 + 1 + a + 7 2 9 11 12 7 19 19 + a + b. ఇప్పుడు 9తో భాగించాలంటే a + b ప్లేస్లో ఎంత వేస్తే 9 ఎక్కడో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 వేసారనుకోండి 19 6 కలిపితే ఎంత 25 25 9లో పోదు. నెక్స్ట్ 19 + 3 ఎంత 22 అది కూడా పోదు. అంటే ఇలా చెక్ చేసుకోండి 19 + 6 19 + 3 ఇంకోటి 19 + 4 19 + 8 19 + 6 25 కాదు. 19 + 3 22 9 ఎక్కం పోదు. 19 + 4 23 9లో పోదు. ఇంకా మిగిలింది 19 + 8 27 9లో పోతుంది కదా. అంటే ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇంకోటి చూడండి 32 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల కొలతలుగా దీర్ఘగణం కరిగించి 8 సెంటీమీటర్ల భుజంగా గల సమగణం పోయిగా వచ్చి సమగణాల సంఖ్య ఎంత అన్నాడు. ఇలాంటి బిట్ ఇచ్చినప్పుడు మనం రెండింటికి ఘనపరిమాణం భాగించండి సరిపోతుంది. దీర్ఘగణం ఘనపరిమాణం సూత్రం మనకి LBH కదా బై సమగణానికి AQ. ఇప్పుడు LBH చూడండి 32 × 16 × 8 బై ఇదంతా మనకి 8 × 8 × 8 ఇది క్యాన్సిల్. ఇది ఇందులో 2 సార్లు పోతుంది, ఇందులో 4 సార్లు పోతుంది. అంటే ఆన్సర్ 4 వేళ్ళు 8 అంటే మనకి 2 ఘనపరిమాణాలు భాగిస్తే సరిపోతుంది. ఒక దీర్ఘచతురం ఇచ్చాడు ABCD అని 2 భాగాలు షేడ్ చేశాడు, 2 భాగాలు షేడ్ చేయలేదు. అంటే మొత్తం 4 భాగాల కింద డివైడ్ చేశాడు. అందులో సగ భాగాన్ని షేడ్ చేశాడు, సగ భాగాన్ని షేడ్ చేయలేదు. భుజం ఎంత ఇచ్చాడు? ఒకటేమో x + 3 ఇచ్చాడు, ఇంకోటి x - 3 ఇచ్చాడు. అదేవిధంగా చుట్టుకొలత 44 ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అని అడిగాడు. సో ఇది దీర్ఘచతురం కాబట్టి మన సూత్రం ఏంటి? 2 × L + B = 44 కదా. ఇది x + 3 x - 3 = 44. ఇది క్యాన్సిల్. x కలిపితే 2x 2 అటుపక్క తీసుకెళ్ళండి 22. అప్పుడు x ఏమవుతుంది 22/2. అంటే x విలువ ఎంత వచ్చింది? 11 వచ్చింది. అంటే పొడవు 11 + 3 14 అవుతుంది. వెడల్పు 11 - 3 8 అవుతుంది. ఇప్పుడు వైశాల్యం కట్టండి. వైశాల్యం = 14 × 8. ఇప్పుడు అందులో మనకు కావాల్సింది మన లెక్కలో అడిగింది షేడ్ చేసిన ప్రాంతం అడిగాడు కాబట్టి ఈ మొత్తం బొమ్మలు షేడ్ చేసిన సగం ఉంది కదా. కాబట్టి ఈ వైశాల్యాన్ని మనం ఏం చేస్తాం? మనం సగం చేయండి. ఇది 7 సార్లు. అంటే ఆన్సర్ మనకి 7 × 56 కాబట్టి 56 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సమగణం ప్రతిభుజం 3 రెట్లు చేస్తే సంపూర్ణతల వైశాల్యం పెరుగుదల ఎంత అన్నాడు. ముందు అసలు సంపూర్ణతల వైశాల్యం సూత్రం మనకి 6L² అనమాట. ఇప్పుడు భుజాన్ని ఎన్ని రెట్లు చేశాడు? 3 రెట్లు చేశాడు. అంటే L ఎంత అయింది మనకి? 3L అయ్యింది. ఇక్కడ ఏంటి 6 పక్కన పెట్టిన అలాగా 3L² అంటే 6 × 9L² అంటే ఎన్ని రెట్లు వచ్చింది మనకి? 9 రెట్లు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇలా మనకి ఒక పటం ఇచ్చాడు. x విలువ కనుక్కోమన్నాడు.
ఇప్పుడు ఇలా తీసుకుంటే మీరు దీన్ని ఇలా పొడిగించండి. ఈ రెండు సరళరేఖలు తీసుకుంటే ఇది ఏమవుతుంది మనకి తిర్యగ్రేఖ అవుతుంది. తిర్యగ్రేఖ అవుతుంది కాబట్టి ఈ రెండు కోణాలు ఎలా ఉంటాయి, ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది, ఇది 2x అయితే ఇది కూడా 2x అవుతుంది. ఇంకా ఈ కోణం చూడండి ఒకసారి. ఈ రెండు భుజాలు ఎలా ఉన్నాయి, మనకి సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఎదురుగుండా ఉన్న కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ 2x అయితే ఇది 2x అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు సరళ రేఖలు ఇది మనకి తిర్యగ్రేఖ అయిందో ఇది 2x అయితే ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 2x అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక త్రిభుజం వచ్చింది, ఇది ఒక త్రిభుజం వచ్చింది. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత మనకి 180 కదా. అంటే 2x + 2x + x = 180, 5x = 180, x = 180/5 అంటే 36 అన్నమాట. సో ఆన్సర్ 36 ఇచ్చాడు మనకి. BOC COA ఎంత ఇచ్చాడు మనకి, 7:5 ఇచ్చాడు. అంటే ఈ రెండు నిష్పత్తులు ఇచ్చాడు మనకి. జనరల్గా ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది, 180 కదా. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నిష్పత్తులు ఇచ్చాడు. సో ఇప్పుడు యాంగిల్ BOC ఎలా కనుక్కుంటాం, నిష్పత్తి ఎంత ఇచ్చాడు మనకి 7 కదా, 7/, నిష్పత్తి మొత్తం 7 + 5 × 180, ఎందుకంటే ఇది మొత్తం 180 కాబట్టి. అంటే 7/12 × 180. ఇందులో మనకి 15 సార్లు పోతుంది, 15 7 105. ఇప్పుడు 105 వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇదే కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదే విధంగా రోజు మనం ఒక్కొక్క పేపర్ వాడు రిలీజ్ చేసినప్పుడల్లా అందులో కొన్ని మ్యాథ్స్ టిప్స్ మనం రోజు నేర్చుకుందాం. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. వాటిని ఏమైనా షార్ట్కట్లో చేయగలం లేదు దాన్ని ఒక వీడియో చేసి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.